పాట్. దీంట్లో మనము స్వీట్ కార్న్ అలాగే మేతి పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ఏఎంసీ కుక్వేర్ పాట్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో బిర్యానీ మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్ని అలాగే నెక్స్ట్ మెంతి కూరని మనకి కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కంప్లీట్గా పచ్చిమిర్చితోనే చేస్తున్నాము. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు, పుదీనాకు, వెల్లుల్లి, ఇట్లా మనము బిర్యానీస్లో ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా మనకి కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నాక జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ జస్ట్ లైట్గా పచ్చి స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు టాస్ చేసుకుని ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్ని 1 గ్లాస్ రైస్కి గాను 1.5 వాటర్ని పోసి మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని సెక్విక్ లిడ్ అంటారు. ఈ విధంగా ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసుకుని మొత్తం దానికి పెట్టేసేసుకుని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నట్లయితే కేవలం 2 to 3 మినిట్స్లోనే మనకి బిర్యానీ అనేది తయారైపోతుంది. దీన్ని ఆడియో దమ్ అంటారు. టైమర్ సెట్ చేసి పెట్టుకున్నామంటే అది ఫినిష్ అవ్వగానే మనకి అలారం లాగా బీప్ సౌండ్ అనేది వస్తుంది. జస్ట్ చూడండి 2 మినిట్స్లోనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెడ్ పాయింట్ ఉంది కదా, అది టర్బోకి వచ్చినాక ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎమ్మి స్వీట్ కార్న్ అలాగే మేతి పులావ్ తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి. ఈ పాట్ని ఆర్డర్ పెట్టాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.